నోబెల్ శాంతి బహుమతి త్రుటిలో చేజార్చుకున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తగ్గేదిలే అంటున్నారు. తాజాగా గాజా ఘర్షణలకు బ్రేక్ వేశారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదర్చగలిగారు. దీంతో 2 ఏళ్లుగా బందీలుగా ఉన్న 20 మందికి విముక్తి లభించింది. శాంతి దూతగా మారిన ట్రంప్కి ఇజ్రాయెల్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెన్షియల్ మోడల్ ఆఫ్ ఆనర్ అవార్డు ప్రకటించింది. మొత్తం మీద వేలాది ఇళ్లు నేలమట్టమై లక్షలాది మంది సామాన్య పౌరులు నిరాశ్రమైన గాజాలో ఎట్టకేలకు ట్రంప్ జోక్యంతో శాంతి వాతావరణం నెలకొననుంది. గాజాలో దాదాపు 2 ఏళ్లుగా కొనసాగిన ఘర్షణకు ముగింపు కార్డు పడింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యంతో శాంతి దిశగా కీలక అడుగులు పడటంతో అక్కడ యుద్ధ విమానాల హోరుకు ఇక ఫుల్ స్టాప్ పడనుంది. డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అందులో తొలి దశలో భాగంగా 2 ఏళ్లుగా హమాస్ చెరలో బందీలుగా ఉన్న వారికి సోమవారం విముక్తి లభించింది. తొలుత 7 బందీలను రెడ్ క్రాస్కి హమాస్ అప్పగించింది. ఆ తర్వాత కాసేపటికి మిగతా 13 మంది బందీలను విడిచిపెట్టింది. వారిని తీసుకుని రెడ్ క్రాస్ వాహనాలు ఇజ్రాయెల్కు బయలుదేరాయి. బందీలు విడుదలవటంతో వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఇక హమాస్ వద్ద ఉన్న 28 మంది ఇజ్రాయెల్ పౌరుల మృతదేహాలను కూడా త్వరలోనే అప్పగించనుంది. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ కూడా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలి దశలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ ఇటీవల కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ ఒప్పందం కింద తమ వద్ద ఉన్న 48 మంది బందీలను హమాస్ విడిచిపెట్టనుంది. అయితే ఇందులో 20 మందే సజీవంగా ఉన్నారు. వీరిని గాజాలో 3 ప్రాంతాల్లో హమాస్ విడుదల చేసింది. ఇందుకు ప్రతిగా 2000 మందికి పైగా పాలస్తీనా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. శాంతి ఒప్పందంలో తొలి దశలో భాగంగా 20 మంది ఇజ్రాయెల్ బందీలను హమాస్ అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థకు అప్పగించింది. దీంతో వారిని ఖాన్ యూనస్ ప్రాంతం నుంచి ఇజ్రాయెల్కు తరలించారు. తొలుత విడుదలైన 7 బందీలు గాలి, జివ్ బిర్మాన్, మతన్ అంగ్రెస్ట్, అలాన్ వోహెల్, ఓమ్రీ మిరాన్, ఇతాన్ మూర్, గై గొల్బోవా డల్లాల్గా అధికారులు తెలిపారు. దీనికి బదులుగా ఇజ్రాయెల్ కూడా కొంతమంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం 2023 అక్టోబర్ 7న ప్రారంభమైంది. ముందుగా హమాస్ మెరుపు దాడి చేయగా అందులో 1200 మందికి పైగా ఇజ్రాయెల్ పౌరులు మరణించారు. 250 మందికి పైగా బందీలుగా చిక్కుకున్నారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాపై చేపట్టిన దాడుల్లో ఇప్పటివరకు 67,000 మందికి పైగా పాలస్తీనా పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. లక్షలాది మంది సామాన్య ప్రజలు నిరాశ్రయులయ్యారు. కనీస సదుపాయాలు లేక టెంట్లలో తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆకలి, అనారోగ్యాలతో వేలాది మంది ప్రజలు అల్లాడిపోతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా యుద్ధం ముగింపు కోసం తీవ్రంగా కృషి చేశారు. గాజాలో శాంతి నెలకొల్పేందుకు వీలుగా 21 సూత్రాల శాంతి ప్రణాళికను ఆయన సూచించారు. ఈ ప్రణాళికకు ఇజ్రాయెల్, హమాస్ 2 పక్షాలు అంగీకరించాయి. దీంతో యుద్ధం ముగింపు వైపు తొలి అడుగు పడింది. శుక్రవారం నుంచి ఈ శాంతి ఒప్పందం అమల్లోకి వచ్చింది. దీని ఫలితంగానే సోమవారం బందీల విడుదల ప్రక్రియ మొదలైంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ బయలుదేరి వెళ్లారు. విమానంలో బయలుదేరే ముందు ట్రంప్ రిపోర్టర్లతో మాట్లాడారు. గాజాలో యుద్ధం ముగిసినట్లు ప్రకటించారు. ఇక నుంచి పశ్చిమాసియాలో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని చెప్పుకొచ్చారు. I mean, we've saved millions of lives. Think about India, Pakistan. Think about some of the wars that were going on for years. We had one going for 31, one going for 32, one going for 37 years, with millions of people being killed in every country. And I got every one of those done, for the most part, within a day. It's pretty good. One of the world leaders, sir, what do you think you can take from these negotiations and this peace process into Moscow and try to end the Russia-Ukraine war? I think what you can take is that never give up. Just never give up. You know, last week they killed over 7,000. ఈ బందీల విడుదల కార్యక్రమం ముగిసిన తర్వాత ట్రంప్ శాంతి ప్రణాళికలో 2వ దశపై చర్చలు ప్రారంభమవుతాయి. ఇందులో హమాస్ ఆయుధాలను విడిచిపెట్టడం, గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ ప్రధాన అంశాలు. ఈ చర్చలకు అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నారు. ఈ ఒప్పందంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారు. గాజా ఒప్పందం కుదిర్చి బందీల విడుదలకు కృషి చేసిన ట్రంప్నకు అరుదైన గౌరవాన్ని అందించనున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది.
తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఆనర్ని ట్రంప్నకు ప్రదానం చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇస్సాక్ హెర్జోగ్ తెలిపారు. త్వరలో సమయం, వేదిక నిర్ణయించి అందజేస్తామన్నారు. బందీల విడుదల, చరిత్రాత్మక శాంతి ఒప్పందాన్ని సాధించడంలో చేసిన కృషికి గాను ఈ గౌరవాన్ని అందుకోవటానికి ట్రంప్ అర్హుడన్నారు. ఇజ్రాయెల్కు ట్రంప్ ఇచ్చిన మద్దతు, దేశ పౌరుల భద్రత, శ్రేయస్సు కోసం నెలకొల్పిన శాంతిని ఈ విధంగా తాము గౌరవిస్తున్నామన్నారు. అయితే ఇజ్రాయెల్ హమాస్ మధ్య చేసిన కాల్పుల విరమణ ఒప్పందమే తాను ఇప్పటివరకు చేసిన అతిపెద్ద ఒప్పందమని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇటీవల ఇరాన్పై చేసిన దాడుల వల్ల హమాస్ను బలహీనపరచగలిగామన్నారు. ఆ దాడుల వల్లే శాంతి ఒప్పందం చేసుకోవటానికి మార్గం సుగమమైందన్నారు ట్రంప్. From October 7th until this week, Israel has been a nation at war, enduring burdens that only a proud and faithful people could withstand. It was a very tough period of time. For so many families across this land, it has been years since you've known a single day of true peace. But now at last, not only for Israelis, but also for Palestinians and for many others, the long and painful nightmare is finally over. And as the dust settles, the smoke fades, the debris is removed, and the ashes cleaned from the air, the day that breaks on a region transformed, and a beautiful and much brighter future appears suddenly within your reach. This is now a very exciting time for Israel and for the entire Middle East, because all across the Middle East, the forces of chaos, terror, and ruin that have plagued the region for decades now stand weakened, isolated, and totally defeated.